హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. నేను ఇంతకు ముందు వీడియోలో మగ్గం వర్క్ స్టార్టింగ్ వీడియో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోకు సంబంధించిన ఫుల్ డిజైన్ ఈ వీడియోలో ఇచ్చాను. ఈ డిజైన్లోని ఫుల్ డీటెయిల్స్, టెక్నిక్స్, ట్రిక్స్, మగ్గం వర్క్ ఎంత బ్రైట్గా కనిపించాలి, ఎలా కుట్టాలి అనేది ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేయాలి అనేది తెలుస్తుంది. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మగ్గం వర్క్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ వీడియోస్ చూస్తూ ఉండండి. నేను ఈ డిజైన్ని చాక్ పీస్తో వేస్తున్నాను. మీరు కావాలంటే పెన్సిల్తో కూడా వేసుకోవచ్చు. అలాగని స్కెచ్ తోటి, మార్కర్ తోని అలా వేయకండి. ఒక్కసారి బ్లౌజ్ మీద డిజైన్ మిస్టేక్ వచ్చిందనుకో ఆ మరక అస్సలు పోదు. బ్లౌజ్ మీద మరక లాగా అలాగే ఉండిపోతుంది. సో అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. మనం వేసే వర్క్ డిజైన్ నీట్గా ఉండాలి, నీట్గా కనిపించాలి, నీట్ ఫినిషింగ్ ఉండాలి అని అంటే చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. మన చాక్ పీస్తో వేసుకుంటే అది మన వేసే వర్క్లోనే వెళ్ళిపోతుంది. స్కెచ్తో కానీ మార్కర్తో కానీ వేస్తే అది మిస్టేక్ అయితే దాన్ని ఏం చేయలేము, తుడపను కూడా తుడపలేము. ఏం చేసినా ఆ మరక పోదు. సో అదనమాట, అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. చాలా మంది తెలియక అట్లాంటి మిస్టేక్సే చేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మగ్గం వర్క్లో ఒక ట్రిక్ అనమాట. ఇలా చాక్ పీస్తో వేసుకునే డిజైన్ ఇలా పూసలతో లీవ్స్ ఫిల్ చేయాలి. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులని క్రాస్ లైన్స్గా పూసలు కుట్టి మంచి మంచి షేప్గా ఒక లీవ్ షేప్లో క్రాస్ లైన్స్లో కుట్టి ఫినిష్ చేయాలి. అప్పుడే మనకు నీట్గా అందంగా కనిపిస్తుంది. లీవ్స్ని ఎలా కుట్టాలి ఏంటి అని పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 4 లైన్స్ 3 లైన్స్ ఇలా క్రాస్ లైన్లో కుట్టేసామనుకోండి, మంచిగా నీట్గా లీవ్ అనేది ఫినిష్ అవుతుంది. చూడడానికి కూడా మంచిగా అందంగా కనిపిస్తుంది. లుక్ కూడా మంచిగా బ్రైట్గా షైనింగ్గా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మనము ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము, అది కుడుతున్నాము అని అంటే దాంట్లో మెటీరియల్ అయినా మన కలర్ కాంబినేషన్ అయినా ఎలాంటివి పెట్టాలి, ఎలాంటివి యూజ్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం వేసే వర్క్ డిజైన్ అందంగా కనిపించాలి అని అంటే మనం చూస్ చేసుకునే మెటీరియల్లోనూ మనం పెట్టే కాంబినేషన్, థ్రెడ్ కాంబినేషన్లోనూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే వర్క్ తొందరగా ఫినిష్ అవుతుంది కదా అని చెప్పి డిజైన్లో ఎక్కువ థ్రెడ్ వర్కే యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేస్తూ ఎక్కువ మనీ తీసుకుంటా ఉంటారు. డిజైన్కి తగ్గట్టు వర్త్గా మనీ తీసుకోరు. మనం ఇచ్చే డబ్బులకు తగ్గట్టుగా మన వర్క్ అనేది ఉండదన్నమాట. అంత షైనింగ్ కూడా ఉండదు. కూడా చాలా ఇంపార్టెంట్. మగ్గం వర్క్ వేసే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకైనా, మగ్గం వర్క్ బయట వేయించుకునే వాళ్ళకైనా కానీ ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయము. మనము డబ్బులు ఇచ్చి వర్క్ చేయించుకుంటున్నాము అని అంటే మనం పే చేసే డబ్బులకు తగ్గట్టుగా మన వర్క్ షైనింగ్గా, బ్రైట్గా, గ్రాండ్ లుక్ ఇస్తుందా లేదా ఫినిషింగ్ నీట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇది కస్టమర్లకి తెలియాల్సిన విషయము. అండ్ మనము డిజైన్ వేస్తున్నామనంటే ఏదో వర్క్ వేసామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్టుగా అస్సలు ఉండకూడదు. మనం వర్క్ చేస్తే ఒక్క డిజైన్ వేయించుకుంటే మన డిజైన్ చూసి ఒక 10 బ్లౌజులు మనకు వచ్చేలాగా చూసుకోవాలి. అలా ఉంటేనే మన కస్టమర్స్ ఎక్కువగా పెరుగుతారు, వర్క్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. సో అదనమాట. అండ్ ఇప్పుడు నేను వేసే డిజైను ట్రెండ్లో ఉంది. ఇప్పుడు చాలా మంది డిజైన్ వేసుకుంటున్నారనమాట. ఇది మంచిగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్. ఈ డిజైన్ని చాలా రకాలుగా వేయచ్చు. ఈవెన్ థ్రెడ్ యూస్ చేసి వేయొచ్చు, షుగర్ బీట్స్ యూస్ చేసి వేయొచ్చు, ఇలా గ్లాస్ బీట్స్ యూస్ చేసి వేయొచ్చు, చెమ్కీ డిజైన్ యూస్ చేసి వేయొచ్చు. ఈ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా రకాలు కూడా వేయొచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనము బ్లౌజ్కి డిజైన్ వేస్తున్నామంటే దానిలో మెటీరియల్, థ్రెడ్ వర్క్ ఎంత ఉంది, ఎంత టైం పడుతుంది అనేది వేసే వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన వల్ల ఎంత మనీ తీసుకోవాలి, పలానా డిజైన్కి ఎంత మనీ చెప్పాలి, ఎంత మనీ తీసుకోవాలి అనేది తెలుస్తుంది.
సో ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళిపోతే లీవ్స్ అన్నీ ఫినిష్ అయ్యేసరికి డిజైన్ ఎంత లుక్ ఇస్తుందో చూడండి, ఎంత మంచిగా బ్రైట్గా కనిపిస్తుందో చూడండి, మీకే తెలుస్తుంది చూస్తూ ఉంటే. మన వర్క్ అనేది ఎంత నీట్గా ఉంటే అంత కస్టమర్స్ అనేది మనల్ని ఇష్టపడి మన దగ్గరికి వస్తారనమాట. దీంట్లో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. సో ఏంటి అంటే చాలామంది డిజైన్ సెలెక్ట్ చేసుకోగానే మన సారీ కలర్ ఏంటి, కాంబినేషన్ ఏంటి అని చూసుకుంటారు. నేను ఇందాకే చెప్పాను, మన డిజైన్లో థ్రెడ్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లనే మంచి లుక్ వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఈ బ్లూ కలర్ బ్లౌజ్కి నేను తీసుకున్న ఈ డిజైన్ చేస్తున్న బ్లూ కలర్ బ్లౌజ్కి నేను పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చాను కదా. అదే విధంగా చాలామంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. అదేంటి అంటే పింక్ కలర్ ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము కదా, అలానే ఇక్కడ ఈ లీవ్స్కి ఇలా తీగలకు కూడా అవుట్లైన్ థ్రెడ్ వర్క్ పింక్ కలర్ ఇద్దాము బాగుంటుంది అని చెప్పి అలానే వేస్తూ ఉంటారు. చాలా మంది చేస్తూ ఉంటారు, తెలియకుండా చేసే మిస్టేక్ అది. చాలా మంది రిపీట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఫ్లవర్ కి పింక్ కలర్ థ్రెడ్ ఇచ్చేసి మళ్ళీ ఈ లీవ్స్ కూడా పింక్ కలర్ థ్రెడ్ ఇచ్చారనుకోండి, ఆ డిజైన్ కి లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది, కొంచెం డల్నెస్ కూడా వస్తుంది. సో ఆ మిస్టేక్ అస్సలు చేయకూడదు, అది చూసుకోవాలి మీరు. ఇలా ఇవన్నీ తెలియకుండా చేసే మిస్టేక్స్, తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. అలా చేయకూడదు. మన కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా తెలియాలి, ఖచ్చితంగా కలర్ కాంబినేషను, థ్రెడ్ కాంబినేషను దాని మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను వేసే డిజైన్లో చూడండి, పింక్ కలర్ థ్రెడ్ కాకుండా గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చేసి వాటికి గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ అవుట్లైన్ ఇచ్చేసరికి ఎంత లుక్ వస్తుందో. చూడ్డానికి చిన్న చిన్న డిజైనే అయినా కూడా లుక్ మాత్రం ఎంత బాగా ఇస్తుందో చూడండి మీరే. అలాగే ఈ మధ్యలో ఈ స్టోన్స్, జర్కన్స్ ఎందుకు పెడుతున్నాను అని అంటే, మధ్యలో వర్క్ అనేది గ్యాప్స్ కనిపించకూడదు. మనం వేసే వర్క్లో గ్యాప్స్ అనేది ఎక్కువ కనిపించకూడదు. ఆ గ్యాప్స్ కవర్ చేయడానికి ఇలా మధ్యలో స్టోన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే మనము ఎంత సింపుల్గా డిజైన్ వేసేసినా కూడా మంచి బ్రైట్గా హైలైట్ లుక్ ఇస్తుంది. దూరం నుంచి చూస్తే కూడా డిజైన్ అనేది వావ్ అనేలాగా మంచిగా కనిపిస్తుంది, చాలా షైనింగ్గా ఇస్తుంది. ఇలా ఈ విధంగా షైనింగ్ చూసుకోవాలి, మన కలర్ కాంబినేషన్ చూసుకోవాలి, మన డిజైన్ వర్క్ అనేది నీట్నెస్, స్టార్టింగ్ ఎంత నీట్గా స్టార్ట్ చేయాలి, ఎండింగ్ ఎంత అవుట్లైన్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉండాలి, అది చాలా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. దానివల్లనే మన డిజైన్కి ఎంత మనీ చెప్పినా కూడా ఇష్టపడి ఇస్తారనమాట. ఈ విషయం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో నేను వేసిన వర్క్ చూసేసారు కదా, ఈ విధంగా మీరు నేను చెప్పిన విధంగా పాటించండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది పొందుతారు. అండ్ మన వర్క్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది, కస్టమర్స్ కూడా మంచిగా గ్రోత్ అవుతారు. సో ఇంకా ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఇంకా మగ్గం వర్క్ గురించి మంచి టాపిక్స్ ఉన్నాయి, ఇంకా ముందు వచ్చే వీడియోస్లలో చెప్తాను. సో అవన్నీ ప్రతిదీ మీకు వీడియో తీసి మంచిగా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.